మీరు చూస్తున్నది ఎంఎస్ఆర్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్కు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి కామెంట్ అండ్ షేర్ చేయండి. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ పేరు వచ్చేసి హెవెల్స్ సింగిల్ ఫేస్ ఎస్సిఎల్. సింగిల్ ఫేస్ ఎస్సిఎల్ అంటే ఇది సింగిల్ ఫేస్ సప్లై మీద పనిచేస్తుంది. అంటే ఒక ఫేస్ ఒక న్యూట్రల్ ఉంటేనే సరిపోతుంది దీనికి. సో ఇది ఎవరన్నా నా ప్రీవియస్ వీడియో చూడకపోతే ఆ ప్రీవియస్ వీడియోలో కూడా నేను 3 ఫేస్ ఎస్ఎల్ గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి, దేనికి వాడాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళ నా వ్యూవర్స్ ఉంటే పక్కాగా ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి. దాంట్లో పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్న ప్రొడక్టు సింగిల్ ఫేస్ ఎస్సిఎల్. ఈ సింగిల్ ఫేస్ ఎస్సిఎల్ అసలు ఎలా పనిచేస్తుంది, అసలు ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎన్ని ఇయర్స్ లైఫ్ ఉంటుంది, ఎంత కాస్ట్ దొరుకుతుంది, దీని పవర్ కనెక్షన్స్ ఏంటి, ఇలాంటివి అనేది ప్రతి టాపిక్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఎస్సిఎల్ ఇలా ఉంటుంది. ఇది 4 మాడ్యూల్ ఎస్ఎల్ అంటారు. దీన్ని 4 మాడ్యూల్ అంటే 4 పోల్ ఎంసీబీ సైజ్ ఉంటుంది. సో 4 పోల్ అన్నా 4 మాడ్యూల్ అన్నా రెండు ఒకటే. ఇది 4 మాడ్యూల్ ఎస్సిఎల్. సో దీన్ని అన్బాక్స్ చేద్దాం. సో ఇదే హ్యావెల్స్లో ఇలాగే సిమిలర్ ప్రోడక్ట్ ఇంకోటి ఉంటుంది. సేమ్ ఇదేం పని చేస్తుందో, ఇది ఎలా వర్క్ చేస్తుందో అది కూడా అలాగే వర్క్ చేస్తుంది. సో అది కూడా చూపిస్తాను మీకు. ఇది 3 మాడ్యూల్ ఎస్సిఎల్. ఇది కూడా సేమ్ హ్యావెల్స్ వాళ్ళే తయారు చేశారు. ఇది 3 పోల్ సైజ్ ఉంటుంది. సో దీని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. సో ఇది ఒకటి అన్బాక్స్ చేద్దాం మనం. సో దీనికి పక్కగా ఇక్కడ సీల్ వస్తుంది. సో మనం కొత్త పర్చేజ్ చేసినప్పుడు మనం ఈ సీల్ ఓపెన్ ఉన్నప్పుడు ఉంటే మనం రిజెక్ట్ చేయాలి, తీసుకోవద్దు. సో ఈ సీల్ ఏదైతే సీల్తో ఉన్నదో ఆ డివైజే తీసుకోవాలి. సీల్ వస్తుంది. సో దీని మీద ఎంఆర్పి ఉంటుంది, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ప్రతిదీ దీని మీద మెన్షన్ చేస్తారు. ఇది ఎంత యాంప్స్ అనేది ఉంటుంది, 30-20, 30-15, 30 అనేది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఎగ్జిస్టింగ్ ప్రీవియస్ ఏముంది, ఏదో కొత్తది పెట్టుకోవాలనుకుంటే అసలు వాళ్ళకు లోడ్ రిక్వైర్మెంట్ ఏముంది, వాళ్ళ సొసైటీలో జనరేటర్ ఎంత కెపాసిటీ ఉంది, నేను 20 యాంప్స్ సెట్ అవుద్దా, 5 యాంప్స్ సెట్ అవుద్దా, 15 యాంప్స్ సెట్ అవుద్దా అనేది ప్రతిదీ మనం ముందే తెలుసుకొని షాప్కి వెళ్ళి తీసుకోవాలి. సో దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నైఫ్ తీసుకొని సీల్ ఓపెన్ చేస్తున్నాను, సీల్ బ్రేక్ చేస్తున్నాను నేను. సో సీల్ బ్రేక్ చేసిన తర్వాత సో ఎస్ఎల్ ఇలా ఉంటుంది. సో ఇది 4 మాడ్యూల్ ఎస్ఎల్. ఇది ఛానల్ మీద, ఎంసీబీ ఛానల్ మీదనే మౌంట్ అవుతుంది. ఇది డైరెక్ట్గా మనం మౌంట్ చేయలేము, హోల్స్ వేసి. సో ఎంసీబీ ఛానల్ మీద ఇన్సెట్ చేయాలి. సో ఇక్కడ మనకు క్లియర్గా రాసి ఉంటుంది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది, దీని సీరియల్ నెంబరు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, పార్ట్ కోడ్ కూడా ఉంటుంది. సో ఇది 30/20. 30 అంటే 30లో మెయిన్స్, జనరేటర్లో 20. సో ఇక్కడ మనం గమనించవచ్చు, మెయిన్స్ అని ఒక ఇండికేటర్ ఇస్తాడు, జనరేటర్ అని ఒక ఇండికేటర్ ఇస్తాడు, లోడ్ అనేది ఒక ఇండికేటర్ ఇస్తాడు, తర్వాత ఓవర్లోడ్ అనేది ఇండికేటర్ ఇస్తాడు. సో మనకు దీనికి పవర్ కనెక్షన్ కూడా ఇద్దాం. ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా దాని గురించి మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం డిస్కషన్ చేద్దాం. సో ఇదొక ప్రోడక్ట్ హెవెల్స్ వాళ్ళది. ఇది కూడా ఎస్సిఎల్. సో మనం దీంట్లో సిమిలర్గా ఉండేది దీని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఇది కూడా సింగిల్ ఫేస్ ఎస్సిఎల్, కాకపోతే 3 మాడ్యూల్. 3 మాడ్యూల్ అంటే మూడు ఎంసీబీల సైజ్ ఉందని 3 మాడ్యూల్ అంటాం మనం. సో దీనికి కూడా సేమ్ ఏ కనెక్షన్స్ వస్తాయో 4 మాడ్యూల్ ఎస్సిఎల్కి ఏవైతే కనెక్షన్స్ వస్తాయో 3 మాడ్యూల్ కూడా సేమ్ అవే కనెక్షన్స్ వస్తాయి. సో యాక్చువల్గా ఈ ఎస్సిఎల్ ఎవరికి కావాలి, ఎవరికి రిక్వైర్మెంట్ ఉంటుంది, అసలు ఎవరు యూజ్ చేస్తారు ఇది, సో ఎక్కడ యూజ్ చేస్తారు అని అంటే, ఇది ఎక్కడైతే మనకు జనరేటర్ బ్యాకప్ ఉంటుందో, జనరేటర్ బ్యాకప్ ఉన్న వాళ్ళకి ఈ డివైస్ అనేది పక్కాగా కావాలి. ఎందుకంటే ఈ డివైస్ ఆటోమేటిక్ చేంజర్ అనమాట. అంటే ఆటోమేటిక్ అంటే ఒకప్పుడు జనరేటర్ మాన్యువల్ ఉండేది. ఇంట్లో మనకు ఒక 2 వే స్విచ్ ఇచ్చేవారు, పవర్కి పైకి కిందికంటే జనరేటర్ అన్నట్టుగా 2 వే స్విచ్ ఇచ్చారు. సో తర్వాత టెక్నాలజీ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇది ఆటోమేటిక్ చేంజ్ ఓవర్ వచ్చింది. సో ఇది ఆటోమేటిక్ అంటే ఎప్పుడైతే మనకు మెయిన్ సోర్స్ ఫెయిల్ అవుతుందో, అంటే ఈబీ పవర్ పోయింది అనుకోండి, సో పవర్ పోయినప్పుడు
సొసైటీలో ఎవరైతే గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారో, ఎవరైతే స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్స్ ఉంటారో, ఎవరికైతే జనరేటర్ ఉంటుందో వాళ్ళకు ఈ డివైస్ పక్కగా కావాలి, మ్యాండేటరీ అనమాట. ఈ డివైస్ లేకపోతే వాళ్ళకి జనరేటర్ బ్యాకప్ రాదు. సో ఈ జనరేటర్ బ్యాకప్ గురించి ఈ డివైస్ కావాలి. ఈ డివైస్ ఇది ఎస్ఎస్ఎల్ అంటే ఏంటి? ఆటోమేటిక్ చేంజ్ ఓవర్ అండ్ కరెంట్ లిమిటర్. కరెంట్ లిమిట్ చేస్తుంది. కరెంట్ లిమిటర్ అనేది ఎందుకు కావాలంటే, సొసైటీలో ఒక జనరేటర్ అనేది ఒక పర్టికులర్ ఒక కేవీ, అది 50 కేవీ 100 కేవీ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది. సో అది ఫిక్స్ చేసినప్పుడు వీళ్ళకు ఒక 2.5 అంటే ఒక 2 ఫర్ సపోజ్ 2 బిహెచ్కే ఫ్లాట్ ఉంది. 2 బిహెచ్కే ఫ్లాట్లో ఏం చేస్తారంటే, పవర్ ఫెయిల్ అయినప్పుడు వీళ్ళకు ఒక 5 పాయింట్స్ ఇవ్వాలని, అంటే 2 బెడ్రూమ్స్లో ఒక ఫ్యాను లైటు, హాల్లో ఒక ఫ్యాను లైట్, అట్లా వాళ్ళకు వాళ్ళ లోడుకు వాళ్ళ డిసైడ్ చేస్తారు బిల్డర్. సో వీళ్ళకు ఈ ఫ్లాట్కు ఇన్ని పాయింట్స్ ఇవ్వాలి అంటే ఒక 2 యాంప్స్ 3 యాంప్స్ అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు అనమాట. ఈ 3 యాంప్స్ మీద మనం సో ఆ పవర్ పోయినప్పుడు జనరేటర్ ఆన్ చేస్తారు. జనరేటర్ ఆన్ చేయగానే ఈ చేంజ్ ఓవర్ ఆటోమేటిక్గా చేంజ్ ఓవర్ అవుతుంది. అవగానే మనకు ఏవైతే బ్యాకప్ ఉన్నాయో అవి వస్తాయి. మిగతా ఏసీలు గీజర్లు అవి వర్క్ చేయవు. సో ఆ విధంగా వాళ్ళు వైరింగ్ చేసి ముందే డిజైన్ చేస్తారు ఫ్లాట్లు. కానీ ఈ లిమిట్ చేయకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి జనరేటర్ ఓవర్లోడ్ ట్రిప్ అయిపోవడము, లేకపోతే అందులో పీసీబీ కాలిపోవడము సంథింగ్ జరుగుతుంది. సో దాన్ని ప్రొటెక్ట్ చేయడం గురించి వీళ్ళు ఇక్కడ తీసుకునేటప్పుడే 2.5 కానీ 5 యాంప్స్ కానీ 15 యాంప్స్ అని 20 యాంప్స్ అని వాళ్ళు ఎంత లోడ్ అయితే అంత లోడ్ ముందే వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఫర్ సపోజ్ ఇక్కడ మేజర్గా జరిగే ప్రాబ్లం ఏంటంటే, కస్టమరు బిల్డర్ ఒకటి ఇస్తాడు, ఇది 5 యాంప్స్ అని ఇస్తాడు. సో ఇది 1 or 2 years 3 years అయిపోయింది, లైఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కస్టమర్ కొత్తది పర్చేజ్ చేసుకున్నప్పుడు 20 యాంప్స్ పెట్టుకుంటాడు అనుకున్నాం. 20 యాంప్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఈయనకు డీజీ మీద బ్యాకప్ లోడ్ పెరుగుతుంది. సో బ్యాకప్ లోడ్ పెరిగినప్పుడు ఈయన ఎక్కువ పాయింట్స్ యూజ్ చేసుకోనిక ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ పాయింట్స్ యూజ్ చేసుకోనిక ఛాన్స్ ఉన్నప్పుడు దానివల్ల ఏమవుతుంది, జనరేటర్ ఓవర్లోడ్ అవుతుంది. సో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేస్తారంటే, చాలా వరకు ఏదైతే జనరేటర్ సప్లై వస్తుందో వచ్చే దగ్గర కింద ఇన్కమింగ్లోనే ఫ్లాట్కి ఒక ఎంసీబీ పెడతారు, సింగిల్ పోల్ ఎంసీబీ. జనరేటర్ సైడ్ ఫ్లాట్కి ఒక సింగిల్ పోల్ ఎంసీబీ పెడతారు. సో సింగిల్ పోల్ ఎంసీబీ పెట్టినప్పుడు ఇది ఏమవుతుందంటే, కస్టమర్ 20 యాంప్స్ కొనుక్కోండి, 15 కొనుక్కోండి, ఏమన్నా కొనుక్కునివ్వండి, వీళ్ళు 5 యాంప్స్ లేదా 3 యాంప్స్ అనే 3 యాంప్స్ కానీ 2 యాంప్స్ కానీ వాళ్ళకి ఎంత లోడ్ ఇద్దాం అనుకుంటారో అంత లోడ్ ఎంసీబీ పెట్టుకుంటే కస్టమర్ ఫ్లాట్లో ఎంత లోడ్ వేసుకున్నా కానీ ఈ 2 యాంప్స్ క్రాస్ కానీ ఎంసీబీ ట్రిప్ అయిపోతుంది. ఎంసీబీ ఆన్ చేయాలంటే కస్టమర్ కిందికి రావాలంటే కింద ఎలక్ట్రికల్ రూమ్ ఉంటుంది, రూమ్కి ఒక లాకు, దానికి ఒక పర్సన్ ఉంటాడు. ట్రిప్ అవుతుందంటే అతను అడుగుతాడు ఎందుకు ట్రిప్ అవుతుంది అనేసి. సో అది ఫస్ట్ టైం 1 or 2 times ఎంసీబీ ప్రాబ్లమ్ అయి ట్రిప్ అయింది అనుకుంటే, కానీ కంటిన్యూస్గా ట్రిప్ అవుతుందంటే అది కస్టమర్ కూడా అర్థం చేసుకొని అది ఓవర్లోడ్ అవుతుంది అనేసి. సో దానికి తగ్గట్టుగానే వాళ్ళు లోడ్ కనెక్షన్స్ ఇచ్చుకుంటారు. సో ఇది జనరేటర్ కాకుండా వేరే దానికి వాడుకోవచ్చా? వాడుకోవచ్చు అండి. జనరేటర్ కాకుండా మీకు వేరే సెకండ్ సోర్స్ ఇంకేదైనా ఉందనుకోండి, ఇన్వర్టర్ ఉంది, లేదు మాకు 2 మీటర్లు ఉన్నాయి, 2 ఈబీ మీటర్లు ఉన్నాయి, 2 డిఫరెంట్ మాకు సబ్ స్టేషన్స్కి వెళ్ళి పవర్ వస్తుంది, ఆ టైంలో కూడా ఇలాంటి చేంజ్ ఓవర్ వాడుకోవచ్చు. ఒకటి స్టాండ్ బైలో ఉంటుంది, ఒకటి మెయిన్స్లో ఉంటుంది. మనం ఏదైతే మనకు రెగ్యులర్గా పవర్ కావాలనుకుంటున్నామో అది మెయిన్స్లో ఇచ్చుకొని మనము ఆ మెయిన్ పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడే మనకు సెకండ్ సోర్స్ పవర్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ టెర్మినల్స్ ఉంటాయి, 6 టెర్మినల్స్ ఉంటాయి. ఈ 6 టెర్మినల్స్లో ఈబీకి వెళ్ళి ఫేస్ న్యూట్రల్, డీజీ నుంచి ఫేస్ న్యూట్రల్, లోడ్ అవుట్ గోయింగ్ మనం ఫ్యాన్ లైట్లకు ఇచ్చుకుంటాం. సో ఇది ఈ విధంగా వర్క్ చేస్తుంది. సో ఇది కాకుండా ఇక వేరే కంపెనీస్ లేవా హ్యావెల్స్లో అంటే? చాలా కంపెనీస్ ఉన్నాయండి హ్యావెల్స్లో. హ్యావెల్స్ కాకుండా ఎలక్ట్రాన్ అనే ఒక కంపెనీ ఉంది, ఎల్మేజర్ అని ఇంకో కంపెనీ ఉంది, ఎల్ఎన్టీలో ఉంది, తర్వాత లీగ్రాండ్లో ఉంది. సో చాలా ఇంకా లోకల్ కంపెనీస్, రికగ్నైజ్ చేయని కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. సో ఏవైనా సేమ్ అదే ఫంక్షన్ చేస్తుంది ఆటోమేటిక్. కాకపోతే ఏంటంటే, మనం ఒక వస్తువుని పర్చేజ్ చేసినప్పుడు దానికి ఏం వారంటీ ఉంది, సో వారంటీ ఇవ్వగానే మనం ఎలా క్లెయిమ్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ 1 year లోపల పాడైపోయింది, దాన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలంటే ఒకటి ఇప్పుడు 2 విధాలా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎలా క్లెయిమ్ చేసుకుంటాం? ఒకటి పర్సన్ వాళ్ళకు కంపెనీకి, ఫర్ సపోజ్ హ్యావెల్స్ అనుకోండి, హ్యావెల్స్లో మనం కాల్ సెంటర్లో కాల్ లాగిన్ చేస్తాం. సో కాల్ బుక్ కాగానే టికెట్ రేజ్ అవుతుంది. రేజ్ కాగానే టెక్నీషియన్ మనకు 24 to 40 hours మన ఇంటికి వచ్చి మనకు వారంటీ ఉంటే, మనం వారంటీ కార్డు మనకు వారంటీ ఉంటే మనకు ఇది రిప్లేస్ చేస్తాడు. సో ఆ బిల్ చెక్ చేసుకొని ఇది రిప్లేస్ చేసి అతనే వచ్చి రిప్లేస్ చేసి వెళ్తాడు. ఇంకొక పద్ధతి ఉంటుంది, కస్టమర్ ఈ డివైస్ ఎక్కడ పర్చేజ్ చేస్తున్న అక్కడ తీసుకెళ్తే అతను రిప్లేస్మెంట్ ఇస్తాడు. సో అదొక పద్ధతి, ఇదొక పద్ధతి. ఇది కాకుండా ఇక వేరే ఇట్లా ఈ వారంటీ క్లెయిమ్స్ కాకుండా వేరే విధంగా ఇస్తే మాత్రం కస్టమర్ నష్టపోతాడు. సో కాబట్టి మనం పర్చేజ్ చేసేటప్పుడు అది వారంటీ క్లెయిమ్ ఎలా చేసుకుంటున్నాం అనేది మనం చెక్ చేసుకోవాలి ఒకసారి.
ఇది ఇది మనము నెక్స్ట్ ఒకటి ఇంకొక ప్రాబ్లం ఏం జరుగుతుందంటే, కస్టమరు షాప్లో పర్చేజ్ చేస్తాడు, బిల్ తీసుకోడు, కానీ వారంటీ ఉంది, వారంటీ కావాలంటాడు. సో కంపెనీ వాళ్ళు ఏంటంటే ఈ ప్రోడక్ట్ మీకు ఈ కంపెనీ వాళ్ళకు ప్రోడక్ట్ పర్చేజ్ చేసిన బిల్ అనేది పక్కా ఉండాలి. ఆ బిల్లు వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీకి సిఆర్ఎంలో అప్లోడ్ చేయాలి కాబట్టి కంపల్సరీ బిల్ తీసుకోవాలి. బిల్ అంటే ఏదో చిట్టుకాయద మీద మామూలు ఏదో 4 అంకెలు వేసేసి ఇది బిల్ అంటే ఇది బిల్ కాదు. బిల్ అంటే ప్రాపర్ షాపు జిఎస్టీ బిల్ అయి ఉంటే మరీ మంచిది. సో ప్రతి ఒక్క దగ్గర జిఎస్టీ బిల్ ఇవాళ రేపు అందరూ జిఎస్టీ ప్రతి రిటైల్ షాప్ కూడా జిఎస్టీ బిల్ మెయింటైన్ చేస్తున్నారు. సో జిఎస్టీ బిల్ తీసుకోవడం చాలా మంచిది. సో జిఎస్టీ బిల్ ఉంటే మనం కూడా వారంటీ క్లెయిమ్ చేసుకోవడానికి కంపెనీని మనం అడగడానికి కూడా స్ట్రాంగ్ అడగడానికి కూడా బాగుంటుంది. సో కస్టమర్లు ఎవరైతే కొత్త పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళు పక్కగా జిఎస్టీ బిల్ తీసుకోండి. సో ఇది తీసుకుంటే మనము ప్రాబ్లం ఏ వస్తువైనా లైఫ్ వస్తుంది రాదనే కానీ ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు మనం క్లెయిమ్ చేసుకొని కస్టమర్కి ఈజీ ఉండాలి. మనం ఐటమ్ పర్చేజ్ చేసాము, ప్రాబ్లం వచ్చింది, మనం క్లెయిమ్ చేసుకోవాలి. మనకి ఇది రిప్లేస్మెంట్ అన్నా కావాలి లేదా రీఫండ్ అన్నా కావాలి. సో ఈ రెండింటిలో ఏది కాకుండా కస్టమర్ ఇబ్బంది పడితే మాత్రం ఆ కంపెనీని నమ్మొద్దు. సో ఇలా మనం కొన్నామంటే ఇది 1 year వరకు పనిచేస్తే మరీ మంచిది. 1 year కాదు, 5 years వరకు పనిచేయాలి. ఇన్ కేస్ ప్రాబ్లం వస్తే మాత్రం మనం క్లెయిమ్ చేసుకుని చాలా ఈజీగా ఉండాలి. సో అలాంటివి ఉన్న కంపెనీలనే మీరు పర్చేజ్ చేయండి. సో యాక్చువల్గా ఇది మనం దీని లోపల ఏమేమి వస్తుందో తెలుసుకుందాం. ఇది బాక్స్లో ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది. ఈ యూజర్ మాన్యువల్ ఏంటంటే కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి, ఎలా వాడుకోవాలి, ఇక్కడ ఏమేమి ఎక్కడ అంటే ఏ సోర్స్ ఎక్కడ ఇవ్వాలి, మెయిన్ ఎక్కడ ఇవ్వాలి, జనరేటర్ ఎక్కడ ఇవ్వాలి, లోడ్ ఎక్కడ ఇవ్వాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో ఉంటుంది. సో ఇది 4 మాడ్యూల్ సైజ్ కదా, 4 మాడ్యూల్ చూసుకోవాలి. ఇక్కడ కనెక్షన్స్ ఉంటాయి. సో ఫేస్ న్యూట్రల్, ఇది ఎంత యాంప్స్ ఉంది, 30 amps 6 amps అనేది ప్రతిదీ దీంట్లో ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే దీనికి వారంటీ కార్డు అంటూ ఏమి రాదండి. మీరు తీసుకున్న బిల్లే మనం డీలర్ దగ్గర కానీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కానీ ఎవరి దగ్గర తీసుకున్నా కానీ బిల్లే మనకు వారంటీ కార్డు లాగా పనిచేస్తుంది. సో బిల్లు మనం పక్కగా ఎక్కడన్నా మనం ఫైల్ చేసుకొని పెట్టుకోవాలి. సో బిల్ లేకపోతే మాత్రం బిల్ అట్లీస్ట్ ఇవాళ రేపు అందరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి. ఆ బిల్ ఫోటో తీసుకొని ఏదో ఫైల్లో సేవ్ చేసుకుంటే మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ వచ్చిన టెక్నీషియన్ ఇబ్బంది పెట్టకుండా మనం ఇబ్బంది పడకుండా బాగుంటుంది ఇద్దరికి కూడా. సో బిల్ మాత్రం మీరు పక్కగా మెయింటైన్ చేయండి. సో ఈ డబ్బులో పాటు దీంతో పాటు ఇంకొక ఎలక్ట్రీషియన్ కూపెన్ అనేది ఒకటి వస్తుంది, ఇది స్క్రాచ్ కూపెన్. సో ఇది ఎవరైతే ఎలక్ట్రీషియన్ అయి ఉంటాడో ఇది ఇన్స్టాల్ చేస్తానికి ఎలక్ట్రీషియన్ వస్తాడు కదా, ఆ ఎలక్ట్రీషియను దీన్ని స్కానర్ ఉంటుంది. ఈ స్కానర్ తోటి అతను ఆల్రెడీ అతను రిజిస్టర్ అయి ఉంటే ఈ స్కాన్ చేస్తే అతనికి పాయింట్స్ యాడ్ అవుతాయి. సో దీని మీద 10 పాయింట్స్ ఉన్నాయంటే 10 రూపీస్ వస్తుంది. సో ఆయనకు డైరెక్ట్గా అకౌంట్లోనే క్రెడిట్ అవుతుంది. సో దానికి ఒక యాప్ ఉంటుంది, మనం యాప్లోకి వెళ్ళి క్లెయిమ్ యాప్లోకి వెళ్ళి ఇది స్కాన్ చేస్తే అది యాడ్ అవుతుంది. తర్వాత మనం ఇలా యాడ్ అయినాక ఒక సర్టన్ అమౌంట్ అయినాక మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇది మనము ఈ ఎస్ఎల్లో ఉండేది. సో దీనికి తర్వాత దీని నెక్స్ట్ స్టెప్ ఏంది, ఇది మనం కనెక్షన్ ఇద్దాం. సో ఇది దేనికి వాడాలి, సో దీని మీద ఏ లోడ్ వేస్తే వర్క్ చేస్తుంది, ఏ లోడ్ వేయకూడదు, సో అనేది మనం ప్రతిదీ క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓన్లీ ఫర్ ప్యూర్లీ రెసిస్టివ్ లోడ్ అంటే లైట్లు ఫ్యాన్లకి వర్క్ చేస్తుంది. నేను దీని మీద మోటార్ నడిపించుకుంటాను, ఏసీ నడిపించుకుంటాను అంటే మాత్రం వర్క్ చేయదు. గీజర్ కూడా నడిపించుకోకూడదు. సో దీని మీద నడిపించుకోవాల్సింది ఫ్యాన్లు, లైట్లు. అంటే ఇది ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్లో పవర్ పోయినప్పుడు జనరేటర్ ఆన్ చేస్తారు. ఆ ఎమర్జెన్సీ పర్పస్లో మనకు లైట్లు, ఫ్యాన్లు రావడానికి ఈ డివైస్. సో లైట్లు, ఫ్యాన్లు గురించి ఈ అపార్ట్మెంట్లో జనరేటర్ ఉంటుంది కాబట్టి ఈ జనరేటర్కి దీనికి పర్టికులర్గా ఎవరెంత వాడారు అనేది మానిటరింగ్ ఉండదండి. సో దీన్ని కామన్ బిల్లులోనే ఫర్ సపోజ్ ఫ్లాట్కి ఇంత అనే అమౌంట్ ఏదైతే ఫిక్స్ చేస్తారో ఆ బిల్లులోనే ఈ అమౌంట్ కూడా ఈ డీజీ ఏదైతే మనకు డీజిల్ కన్జంప్షన్ కానీ దాని మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ దాంట్లో ఈ అమౌంట్లోనే కట్ చేసుకుంటారు అనమాట. సో కాబట్టిగా ఎవరైతే సొసైటీలో ఏ ఏసీసీఎల్ ఉందో ఎగ్జిస్టింగ్ అదే రేటింగ్ కొనుక్కోండి. సో కొనుక్కుంటే ఆ 10 పాయింట్స్ పనిచేస్తుంది. 20 amps అయితే ఇది ఎక్కువ పనిచేస్తుంది, ఎక్కువ రోజులు వస్తుంది అనేది అది మన ఏమంటారు మన మిస్గైడెన్స్ అండి. అట్లా ఏం లేదు. మీరు 5 amps కొనుక్కున్నా కానీ 20 amps కొనుక్కున్నా కానీ ఏదైనా 2 ఈక్వలే ఉంటుంది. దాంట్లో లైఫ్ విషయంలో డిఫరెంట్ ఏముండదు. కాకపోతే 5 ampsలోనే చాలా మనం ఆల్రెడీ మన ఇంట్లో ఉన్న మోస్ట్లీ పాయింట్స్ వచ్చేస్తాయి, లైట్లు, ఫ్యాన్లు వచ్చేస్తాయి. సో దీని వైరింగ్ ఏ విధంగా చేయాలి, దీని కనెక్షన్స్ ఏముంటాయి, దీని మీద పవర్ పోయినప్పుడు ఇండికేటర్ వస్తుంది, పవర్ పోయి జనరేటర్ ఆన్ చేసే ఇండికేటర్ వస్తుంది. సో 2 సోర్సులు ఒకేసారి ఉండొచ్చా అనేది మనము ఇది క్లియర్గా మనం చూద్దాం. నెక్స్ట్ నేను ముఖ్యంగా హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి మనం చిన్న సెటప్ ఇచ్చాం, కనెక్షన్స్ ఇచ్చి ఈవీ పవర్ ఎలా పనిచేస్తుంది, డీజీ పవర్లో ఎలా పనిచేస్తుంది,
అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ ఒక 2 ఎంసీబీలు పెట్టడం జరిగింది. ఇది ఒక ఎంసీబీ కనెక్షన్, ఇది ఏటీఎస్ ఎస్ఎస్ఎల్ కనెక్షన్ ఇది. సో ఇది సింగిల్ ఫేస్ ఎస్ఏలు. సో 4 మాడ్యూల్ ఇది. సో ఇక్కడ 6 టెర్మినల్స్ ఉంటాయి. ఈ 6 టెర్మినల్స్ కు కనెక్షన్ ఇవ్వడం జరిగింది. సో చెక్ చేద్దాం అసలు ఎలా పనిచేస్తుంది అనేది. సో ఫర్ సపోజ్ మెయిన్ పవర్ గురించి, లోడ్ గురించి మీకు అర్థం కావాలని ఒక లైట్ కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇది మెయిన్ పవర్స్ లో మెయిన్ అని ఒక లైట్ వస్తుంది, లోడ్ అని ఒక లైట్ వస్తుంది. ఈ 2 లైట్లు వస్తాయండి దీంట్లో. సో ఫర్ సపోజ్ పవర్ ఫెయిల్ అయింది అనుకోండి, పవర్ ఫెయిల్ అయింది, ఈబీ పవర్ ఫెయిల్ అయింది బయట నుంచి, అంటే ఈబీ పవర్ అంటే ఎలక్ట్రిసిటీ బోర్డుకి వెళ్ళి వచ్చే పవర్ ఫెయిల్ అయింది అనుకోండి. సో మనకి ఏమవుతుంది, సొసైటీలో ఉన్న పర్సన్ వెళ్ళి ఎలక్ట్రిషియన్ ఉంటే ఎలక్ట్రిషియన్, లేదంటే సొసైటీ కాకుండా కింద మన స్టాండర్డ్లో అయితే వాచ్మెన్ వెళ్ళి జనరేటర్ ఆన్ చేస్తారు. కొన్ని దగ్గర జనరేటర్ కూడా ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. సో ఆన్ అయినప్పుడు సో జనరేటర్ ఆన్ అయింది, జనరేటర్ పవర్ మా ఇంట్లోకి వచ్చింది. సో ఫ్లాట్లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సో జనరేటర్ పవర్ కాస్త టైం తీసుకుంటుందండి. సో ఇది ఇమీడియట్గా ఆన్ అవుతుంది, దీనికి ఒక 10 సెకండ్స్ అన్న టైం తీసుకుంటుంది. సో ఇది జనరేటర్ అండి. జనరేటర్లో 2 లైట్లు వచ్చాయి, లోడ్ జెన్ అనేది, లోడ్ అనేది 2 లైట్లు వచ్చాయి. సో ఇది ఇలా వర్క్ చేస్తుందండి. సో కొన్నిసార్లు ఆన్ ఆఫ్ అవుతుందంటే న్యూట్రల్ వీక్ ఉంటే ఆన్ ఆఫ్ అవుతుంది. సో ఆ విధంగా కూడా అగైన్ పవర్ వచ్చింది అనుకోండి, పవర్ వస్తే మనకు డీజీ పవర్ ఉన్నా కానీ ఇమీడియట్గా ఏమవుతుంది, ఈబీ పవర్లోకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ 3 లైట్లు వస్తాయి. సో 3 లైట్లు ఉంటాయి ఇక్కడ, మెయిన్స్, లోడ్, జెన్. కానీ మనకు వచ్చే పవర్ ఏంటి, మన ఫ్లాట్లోకి వచ్చే పవర్ ఏంటి, ఓన్లీ ఈబీ పవరే మన ఫ్లాట్లోకి వస్తుంది. సో డీజీ పవర్ అనేది స్టాండ్ బై మోడ్లో ఉండిపోతుంది. సో ఇక్కడ ఈబీ పవర్ అనేది అలా టైం అయిపోగానే, కూలింగ్ పీరియడ్ అయిపోగానే పవర్ బంద్ చేస్తారు. సో ఈ లైట్ వెళ్ళిపోతుంది. 2 లైట్లు ఉన్నాయి, 2 లైట్లే ఉన్నాయి. సో ఇదండి, ఇది ఈ విధంగా వర్క్ చేస్తుంది. సో ఇది ఈ లైట్ కాస్త ఎక్కువ ఉంది, దాన్ని బంద్ చేద్దాం. సో ఇది రిపేర్ అవుతుందా అని అంటే ఇది రిపేర్ అవ్వదండి. ఇది కాంపాక్ట్ మోడల్. ఇది వారంటీ పీరియడ్ 2 రోజులు వారంటీ ఉంటే, వారంటీ లోపల ప్రాబ్లం వస్తే 1 ఇయర్ లోపల, వారంటీ అంటే ఇయర్ ఇస్తుంది కంపెనీ, 1 ఇయర్ ఇస్తుంది కంపెనీ. సో 1 ఇయర్ లోపల ప్రాబ్లం వస్తే ఇది మనం కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే కాల్ సెంటర్ వాళ్ళు టెక్నీషియన్ ఇంటికి వచ్చి బిల్ చెక్ చేసి వాళ్ళే రీప్లేస్మెంట్ చేస్తారు. సో 1 ఇయర్ ఉంటుంది. 1 ఇయర్ తర్వాత ప్రాబ్లం వస్తే మాత్రం మళ్ళీ మన షాప్కి వెళ్ళి కొత్తది కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇది వారంటీ క్లెయిమ్ చేసుకునే ప్రాసెస్. సో కొన్నిసార్లు కొంతమంది డౌట్ వస్తుంది, ఏమండి మేము ఈ డివైస్ కొన్న 6 months తర్వాత పాడైపోయింది, అంటే 6 నెలల తర్వాత పాడైపోయింది, మళ్ళీ టెక్నీషియన్ కాల్ సెంటర్ ఫోన్ చేసాం, కాల్ సెంటర్కి వెళ్ళి టెక్నీషియన్ వచ్చాడు, మాకు కొత్త డివైస్ వేసాడు. సో మళ్ళీ కొత్త డివైస్ వేసిన నుంచి 1 year వస్తుందా వారంటీ అంటే, అలా రాదండి. 1 year మనం ఎప్పుడైతే ఫస్ట్ టైం పర్చేజ్ చేస్తామో, పర్చేజ్ చేసిన డేట్ నుంచి ఎన్ని డేట్ వరకు, ఫర్ సపోజ్ మీరు January 1, 2025లో పర్చేజ్ చేస్తే మీ వారంటీ అనేది December 31, 2025లో మీది ఓవర్ అయిపోతుంది. ఈ మధ్యలో కంపెనీ వాళ్ళు ఎన్నిసార్లు మార్చినా కానీ ఇదే వారంటీ అనేది ఈ 1 year అనేది కవర్ అవుతుంది. సో ఆ తర్వాత అనేది మనకు వారంటీ అనేది కవర్ కాదు. సో ఇంకొక విషయానికి వస్తే, ఇది దీనిలో ఓపెన్ చేసి తెలుసుకోవాల్సిన అవసరం ఏముండదండి. ఇది మామూలుగానే ఇది పాడైందంటే మనం బల్బు లాగానే తీసి బయటపడేసి కొత్తది కొనుక్కోవడమే. సో కాకపోతే కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు ఎలక్ట్రీషియన్స్, కానీ ఇక్కడ సైట్లలో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. ఆ మిస్టేక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే, జనరేటర్ పవర్ మన ఫ్లాట్లోకి, ఇప్పుడు ఇది జనరేటర్ పవర్ కదా, నేను ఇక్కడ జనరేటర్ ఆన్ చేస్తాను, ఇది జనరేటర్ పవర్ వచ్చింది, వస్తుంది టైం కదా 10 seconds. సో జనరేటర్ పవర్ వచ్చేసింది. జనరేటర్ పవర్ వచ్చిన తర్వాత సో ఈబీ పవర్ కూడా వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏ పవర్ ఉన్నట్టు, మన ఫ్లాట్లోకి ఈబీ పవర్ ఉన్నట్టు, డీజీ పవర్ స్టాండ్ బైలో ఉన్నట్టు. సో డీజీ అనేది ఏమవుతుంది, పవర్ రాగానే విత్ ఇన్ ది 5 minutes లోపల డీజీ ఆఫ్ అయిపోతుంది. సో డీజీ ఆఫ్ అయిపోతే సో మనకి జెన్ లైట్ అనేది వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు ఎలక్ట్రీషియన్స్ కొన్ని మిస్టేక్స్ చేస్తారు. ఆ మిస్టేక్స్లో ఏం జరుగుతుందంటే, కింద కామన్కి ఒక చేంజ్ ఓవర్ పెడతారు, కింద. ఆ చేంజ్ ఓవర్ అవుట్ గోయింగ్ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ మన ఫ్లాట్లలో ఉన్న జనరేటర్ ఇన్కమింగ్ ఇస్తారు. దానివల్ల ఏం జరుగుతుందంటే, సో వాళ్ళకు డీజీ అంటే రియల్గా కింద జనరేటర్ అయితే ఆన్ చేయరు, కాకపోతే మనకి ఏమవుతుందంటే ఇక్కడ జనరేటర్ లైట్ కంటిన్యూగా వస్తుంది. ఎందుకు వస్తుందంటే, ఏదైతే కామన్కి వెళ్ళి వస్తున్న పవర్ ఏదైతే ఉందో ఇక్కడ మన జనరేటర్లో ఉండిపోతుంది. సో ఆ మిస్టేక్ జరగకుండా మనం ఎప్పుడైతే ఎలక్ట్రీషియన్
ఇచ్చేటప్పుడు జనరేటర్ ఏదైతే కేబుల్ ఉందో ఇన్కమింగ్ కేబుల్కి ఇవ్వాలి, అవుట్ గోయింగ్ ఇవ్వద్దు, ఓన్లీ ఇన్కమింగ్ కేబుల్కి ఇస్తే మనకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. సెకండ్ మిస్టేక్ ఏం జరుగుతుందంటే, సో మనకు ఫ్లాట్లలోకి RYBN అని 3 ఫేస్లో ఒక న్యూట్రల్ వస్తుంది. న్యూట్రల్ ఏమవుతుంది, డీబీలో న్యూట్రల్ ఏదైతే స్టిప్ ఉందో స్టిప్కి ఇస్తాం మనం కనెక్షన్. కానీ కొంతమంది మేధావి ఎలక్ట్రీషియన్స్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు తీసుకెళ్ళి ఆ ఇన్కమింగ్ న్యూట్రల్ ఇక్కడ ఈ ఈబీలో ఇక్కడ లైన్ న్యూట్రల్ ఇన్కమింగ్ న్యూట్రల్ ఇస్తున్నారు. అవుట్ గోయింగ్ ఆ స్టిప్కి ఇవ్వాల్సిన న్యూట్రల్ ఇక్కడికి అవుట్ గోయింగ్కి వెళ్ళి తీసుకెళ్ళి ఆ స్టిప్కి ఇస్తున్నారు. ఆ స్టిప్ కూడా వాళ్ళు ఏం జరుగుతుందంటే, ఫర్ సపోజ్ ఓకే మీరు ఇన్కమింగ్కి వెళ్ళి R ఫేస్ న్యూట్రల్ మీరు వాడుకుంటున్నారు, బాగానే ఉంది. Y ఫేస్, బ్లూ ఫేస్, ఈ 3 ఫేస్లో ఉన్న లోడ్ అంటే ఏసీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, గీజర్లు కావచ్చు, దానికి సంబంధించిన న్యూట్రల్కు దానికి అది ఆన్ అవ్వడానికి సంబంధించిన న్యూట్రల్కు ఏసీలకైనా సంబంధం ఉందా? ఏ సంబంధం ఉండదు. కానీ మన వాళ్ళు న్యూట్రల్ ఎక్కడి నుంచి ఇస్తున్నారంటే, ఎస్ఎల్ పాడైపోతే ఇంట్లో పవర్ మొత్తం బంద్ అయిపోవాలి అనేది వాళ్ళ లాజిక్. సో అది రాంగ్ అండి, అలా ఇవ్వకూడదు. దీనికి ఏదైతే ఈ ఎస్ఎల్ మీదకి వెళ్తున్న లోడ్ ఏదైతే ఉందో, వాళ్ళ ఇళ్లలో యూజ్ చేసుకున్న ఫ్యాన్లు, లైట్లు ఒక విత్ ఇన్ ది 5 పాయింట్స్ 6 పాయింట్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించిన ఫేస్లు న్యూట్రల్కే, న్యూట్రల్ ఫేస్కే ఇవ్వాలి. అంటే అక్కడికి వెళ్ళి వచ్చిందంటే మొత్తం ఫర్ సపోజ్ 5 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, 5 పాయింట్స్ ఉంటే ఎన్ని వస్తాయి, 5 నెంబర్స్ ఫేసులు, 5 నెంబర్స్ న్యూట్రల్. సో మొత్తం మనకు 10 వైర్లు వస్తాయి. ఈ 10 వైర్లు ఇక్కడ 5 లోడ్లో లైన్లో న్యూట్రల్లో 5గా డివైడ్ చేసి ఇవ్వాలి. సో అలా ఇవ్వాలి, కానీ మనం ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తే ఇది ఏమవుతుందంటే దీని లైఫ్ తగ్గిపోతుంది. సో అదొక మిస్టేక్ జరుగుతుంది. ఇంకొక దగ్గర ఏం జరుగుతుందంటే, ఈ వైర్ ఉండనే ఉండదు, లోడ్ వైర్ అనేది ఈ లోడ్ వైర్ అనేది ఉండనే ఉండదు. దీన్ని ఏం చేస్తారంటే మన వాళ్ళు ఇలా లూప్ చేస్తారు, ఈ న్యూట్రల్కి వైరు లూప్ చేస్తారు. ఇది చూపిస్తారు. ఇలా లూప్ చేసేస్తారు. ఈ రెండింటికి కలిపి ఈ విధంగా మెయిన్స్ న్యూట్రల్కి లోడ్ న్యూట్రల్ ఇలా లూప్ చేసేస్తారు. ఈ విధంగా లూప్ చేసేస్తారు. ఈ న్యూట్రల్ అవుట్ గోయింగ్ న్యూట్రల్ వేర్ అనేది ఉండనే ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే, సో కొంతమందికి ఆప్షన్ లేక ముందుగా మిస్టేక్ జరిగి తర్వాత మాన్యువల్ పెడతాం, తర్వాత ఆటోమేటిక్ జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే దీని లైఫ్ తగ్గిపోతుంది. ఎస్ఎల్ 5 years పనిచేసి 2 years కూడా పనిచేయదు. సో మిగతా ఏదైనా రిటర్న్ కరెంట్ వచ్చినా ఏమొచ్చినా, ఎందుకంటే ఇది ఎలక్ట్రానిక్స్ డివైస్ కాబట్టి చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో దాని లైఫ్ రావాలంటే ప్రాపర్ వైరింగ్ ఉండాలి. ఏదైతే యూజర్ మాన్యువల్ ఉందో ముందు మనం బిగించేటప్పుడు యూజర్ మాన్యువల్ కరెక్ట్గా చదువుకొని, సో యూజర్ మాన్యువల్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇస్తే మనకు లైఫ్ పెరుగుతుంది. కొన్ని దగ్గర ఇంకా సూపర్గా ఉంటుంది, అసలు జనరేటర్ న్యూట్రల్ వైర్ కూడా ఉండదు, దాన్ని కూడా లూప్ వేస్తాడు. దాన్ని కూడా లూప్ వేసుకొని ఓన్లీ మనకు వచ్చేది 4 వైర్లు, మెయిన్స్ ఫేస్ న్యూట్రల్, జనరేటర్ ఒక వైరు అంటే ఫేస్ వైరు, అవుట్ గోయింగ్ ఒక వైరు. సో మిగతా అన్ని లూప్ వేసుకుంటాడు ఇక్కడ. సో దానివల్ల కూడా ఈ 5 years పనిచేసేది 6 నెలలు కూడా పనిచేయదు. కొంతమంది అంటారు నాతో విత్తనవాదం చేస్తారు, అరే మరి పనిచేస్తున్నాయి కదండి, మేము ఇయర్స్ నుంచి వాడుతున్నాము. ఫ్లూక్ అండి, పనిచేస్తే పనిచేయచ్చు, నేనేం కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే కంపెనీకి ఒక ప్రాసెస్ ఉంటుంది, దాంట్లో యూజర్ మాన్యువల్ వేరింగ్ ఇస్తారు కాబట్టి ఆ వేరింగ్ని మనం ఫాలో అవ్వాలి. ఫాలో అయినప్పుడే మనం వారంటీని మనం కంపెనీ దగ్గరికి వెళ్ళి మనం తీసుకోగలుగుతాం. కానీ మనం మన ఇష్టం వేరింగ్ చేసుకుంటాము, ప్రాబ్లం వచ్చినప్పుడు కంపెనీ ఇవ్వాలంటే ఏ కంపెనీ ఇవ్వదండి. కంపెనీ కూడా ఇవాళ రేపు అన్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చిన టెక్నీషియన్కి మినిమం నాలెడ్జ్ ఉంటాడు, అది చదువుకున్న వాడు అయ్యి ఉంటాడు. సో వచ్చి చెక్ చేస్తాడు. సో అది మిస్టేక్ చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకోవాలి. వేరే సైట్లో ఈ సైట్లో జరిగింది అయిపోయింది, వేరే సైట్లో రిపీట్ కాకుండా చూసుకోవాలి. సో ఇవంటి దీంట్లో ఉండే మిస్టేక్స్. సో నెక్స్ట్ ఈ ఏదైతే మనకు 3 మాడ్యూల్ ఉంది, 3 మాడ్యూల్ కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే దీని మీద 2 లైట్లు వస్తాయి, మెయిన్స్ జనరేటర్ 2 లైట్లు వస్తాయి. మెయిన్ లైట్ అంటే ఈబీ పవర్ ఇస్తే మెయిన్ లైట్ వస్తుంది, జనరేటర్ పవర్ ఇస్తే జనరేటర్ లైట్ వస్తుంది. సో ఈ వైర్లను ఉల్టా ఇస్తే ఏమవుతుందంటే, మెయిన్ పవర్ అంటే డీజీ పవర్ ప్రయారిటీ వైజ్ అంటే పవర్ రాగానే డీజీ పవర్లో ఉంటుంది. సో కాబట్టిగా ఏ వైర్ ఎక్కడ ఇచ్చారో అక్కడ ఇవ్వడం బెస్ట్. సో పవర్ పోగానే జనరేటర్ ఆన్ చేస్తారు, ఈ లైట్ వస్తుంది. సో 2 సోర్సులు ఉన్నప్పుడు జనరేటర్ లైట్ బ్లింక్ అవుతుంది, అదేం కన్ఫ్యూజ్ కావద్దు. సో 2 సోర్సులు ఇచ్చినప్పుడు జనరేటర్ లైట్ బ్లింక్ అవుతుంది, టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్ పోవాలంటే మాత్రం మనం ఈ జనరేటర్ సోర్స్ అనేది పవర్ పోయినప్పుడే జనరేటర్ ఆన్ చేసుకోవాలి, అప్పుడే ఇక్కడ లైట్ రావాలి. సో ఆ విధంగా చూసుకోవాలి మనం కనెక్షన్ ఇచ్చేటప్పుడు. సో అది సైట్లో ఉన్న ఎలక్ట్రీషియన్ కొంచెం అర్థం చేసుకొని ఇస్తే బాగుంటుంది. సో దీని తర్వాత నెక్స్ట్ కాస్ట్ విషయానికి వద్దాం. కాస్ట్ విషయానికి వస్తే డబ్బా మీద ఉన్న రేట్ ఉండదండి. డబ్బా మీద ఉన్న రేట్కు మనం పర్చేజ్ చేసానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ హెవెల్స్లో అయితే బాక్స్ మీద
3,554 రూపీస్ ఉంది. ఇది యాక్చువల్గా జెన్యున్గా అంటే 1,500 1,600 కన్నా ఎక్కువ ఉండదు. సో మనం ఈ డబ్బా మీద ఉన్న ప్రైస్ కావద్దు. కాకపోతే ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఫుల్ ఎంఆర్పీది. సో ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత మనకు 50% డిస్కౌంట్, మినిమం 40% డిస్కౌంట్ ఎక్స్పెక్ట్ చేయాలి. డీలర్ అయితే 50% ఎక్స్పెక్ట్ చేయాలి. సో రీటైలర్ అయితే మినిమం 40-45% ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఇది కస్టమర్స్ మైండ్లో పెట్టుకోండి. సో ఇది కూడా అంతేనండి. ఇది ఆల్మోస్ట్ ఇది మనకు 1,100 మ్యాక్సిమం 1,200 రీటైలర్. ఇంకా కొన్ని దగ్గర ఏంటంటే అవకాశం ఉండదు, రీటైలర్ ఒక్కడే ఉంటాడు, మనం పోయి కొనుక్కోవాలి. రాని కంటే ఎలక్ట్రికల్ మార్కెట్ వెళ్ళి కొనుక్కోవాలంటే మనకు పెట్రోల్ అయినా 200 అవుతుంది. సో ఆ కండిషన్లో మనం క్యాలిక్యులేషన్ చేసుకొని మాక్సిమం 1,200 కన్నా 1,200 కన్నా ఎక్కువ ఉండదు. ఇది మాక్సిమం 15 to 1600 కన్నా ఎక్కువ ఉండదు. సో ఇదండి నేను చెప్పింది క్లియర్గా అర్థమైనట్టుంది. సో ఎవరన్నా ప్రీవియస్లో నా వీడియోస్ మిగతాయి, ఇప్పుడు నేను ప్రీవియస్ 3 phase ఎస్ఎల్ గురించి చెప్పడం జరిగింది, తర్వాత ఏటీఎస్ గురించి చెప్పడం, దీంట్లో హెవెన్స్లో ఏటీఎస్ ఉంటుంది, తర్వాత సూపర్మేక్ చెప్పడం జరిగింది, హెచ్పిఎల్ గురించి చెప్పడం జరిగింది. ఎవరైనా ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి, ఎంఎస్ఆర్ ఎలక్ట్రికల్ అని యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. అసలు ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈ డివైస్ అనేది మోస్ట్లీ గేటెడ్గా హైదరాబాద్లో జనరేటర్ ఉన్న ఆల్మోస్ట్ ఆల్ ఒక కుకుడపల్లి నుంచి మియాపూర్ ఫాస్ట్ ఏరియాలో ప్రతి దగ్గర ఉంటుందండి. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో